హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ వీడియోలో మనం అంగస్తంభనకు ఉపయోగించే టాడాలఫిల్ టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాడాలఫిల్ టాబ్లెట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎవరు వాడాలి, ఏ ఏజ్ వరకు వాడవలసి ఉంటుంది, దీని యొక్క ఉపయోగాలు, దుష్ప్రభావాలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ అనేది ఫాస్ఫోడైస్టెరేస్ టైప్ 5 ఇన్హిబిటర్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది పురుషాంగంలోని రక్తనాళాలను వెడల్పుగా చేసి సడలింప చేసి రక్త ప్రసరణను పెంచుతుంది మరియు లైంగిక చర్యకు అవసరమైన విధంగా అంగస్తంభనను కలిగిస్తుంది. టాడాలఫిల్ టాబ్లెట్ అనేది అంగస్తంభన సమస్యకే కాకుండా ప్రోస్టేట్కు రక్త ప్రసరణను పెంచడం మరియు ప్రోస్టేట్ గ్రంథి మరియు మూత్రాశయంలోని కండరాలను సడలింపజేయడం ద్వారా టాడాలఫిల్ మూత్ర సంబంధ లక్షణాలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తులలోని రక్తనాళాలు సడలింపజేయడం వలన రక్తపోటు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ అనేది నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సెక్స్ చేయడానికి అరగంట ముందు ఈ టాబ్లెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టాబ్లెట్ అరగంటలో పనిచేయడం మొదలు పెడుతుంది. అరగంట నుంచి ఇది 36 గంటల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల కొన్ని సాధారణమైన దుష్ప్రభావాలు రావచ్చు. తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పులు, చేతులు మరియు కాళ్ళ నొప్పి, ముఖం ఎర్రబడడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా ఉన్నట్లయితే ప్రమాదం లేదు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించగలరు. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ అనేది ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. చికిత్స యొక్క మోతాదు మరియు వ్యవధి మీ వైద్య పరిస్థితి ఆధారంగా మీ వైద్యునిచే నిర్ణయించబడుతుంది. డాక్టర్ సిఫార్సు చేసిన మోతాదు వరకే తీసుకోవాల్సి ఉంటుంది. మోతాదుకు మించి తీసుకోవడం చాలా ప్రమాదకరం. మీకు ఇదివరకే కాలేయం, గుండె లేదా మూత్రపిండాల సమస్యలు ఉంటే వెంటనే మీ వైద్యునికి తెలియచేయండి. మీరు టాడాలఫిల్ టాబ్లెట్ను వాడుతున్నట్టయితే ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. టాడాలఫిల్ టాబ్లెట్తో పాటుగా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మీకు చాలా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. తల తిరగడం, మూర్ఛ, హృదయ స్పందన రేట్లో మార్పులు మొదలైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ అనేది మార్కెట్లో మనకు 5 mg, 10 mg, 20 mg అనే స్ట్రెంత్లలో లభిస్తుంది. ముఖ్యంగా అంగస్తంభన సమస్యకు శారీరక కారణాలు, మానసిక కారణాలు ఉంటాయి. మొదటగా మనం సమస్యను గుర్తించవలసి ఉంటుంది. తర్వాత దానికి తగ్గట్టు చికిత్సలు చేయవలసి ఉంటుంది. మీకు ఏమైనా కాలేయ సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే లేదా కాలేయానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లయితే ఈ టాబ్లెట్ను వాడడం ఆపివేయండి. ఎందుకంటే దీనివల్ల కాలేయము దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ టాడాలఫిల్ టాబ్లెట్ను వాడకపోవడమే ఉత్తమం. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసాధారణమైన పురుషాంగం, వంకర పురుషాంగం మరియు పురుషాంగం యొక్క పుట్టుకతో వచ్చే లోపాలు, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదా కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవాళ్ళు, యాంజీనా అంటే తీవ్రమైన ఛాతీలో నొప్పి లేదా అర్థిమియా క్రమరహిత హృదయ స్పందన, అనియంత్రిత వ్యాధులు ఉన్నవారు ఈ టాబ్లెట్ను వాడకపోవడమే చాలా ఉత్తమం. మీ డాక్టర్ నిర్దేశించిన విధంగానే టాడాలఫిల్ టాబ్లెట్ను ఉపయోగించండి. దీన్ని ఎక్కువగా ఉపయోగించవద్దు, తరచుగా ఉపయోగించవద్దు మరియు మీ వైద్యుడు ఆదేశించిన దానికంటే ఎక్కువ సమయం ఉపయోగించవద్దు. అలాగే ముందుగా మీ వైద్యుడిని సంప్రదించకుండా ఈ ఔషధాన్ని వాడడం ఆపవద్దు. మీ వైద్యుడు సూచించిన ఔషధం యొక్క బ్రాండ్ మాత్రమే ఉపయోగించండి. వేర్వేరు బ్రాండ్లు ఒకే విధంగా పని చేయకపోవచ్చు. ఈ టాడాలఫిల్ టాబ్లెట్ను తీసుకున్నప్పుడు మీకు 4 గంటల కంటే ఎక్కువ కాలం పాటు అంగస్తంభన లేదా 6 గంటల కంటే ఎక్కువ కాలం పాటు నొప్పితో కూడిన అంగస్తంభన అనుభవిస్తే వెంటనే మీ వైద్యుని సంప్రదించగలరు. మీకు గతంలో కానీ ఇప్పుడు కానీ గుండెకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే మీ డాక్టర్కు తెలియచేయండి. ఈ ఔషధం గుండె సమస్యలతో బాధపడుతున్న రోగుల్లో తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.